బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోడీ టూర్ పై కాసేపట్లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవుతోంది. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. వచ్చే నెల 2న ప్రధానమంత్రి ఏపీలో పర్యటించనున్నారు. అమరావతిలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సచివాలయం వెనక ప్రాంతంలో సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పర్యటన ఏర్పాట్లు, అధికారుల సమన్వయంపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధాని మోడీ టూర్ పై కాసేపట్లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమవుతోంది. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో మీటింగ్ జరగనుంది. వచ్చే నెల 2న ప్రధానమంత్రి ఏపీలో పర్యటించనున్నారు. అమరావతిలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సచివాలయం వెనక ప్రాంతంలో సభ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పర్యటన ఏర్పాట్లు, అధికారుల సమన్వయంపై సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కాసేపట్లో సమావేశం కాబోతోంది కదా మంత్రి ఉపసంఘం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని పనుల తిరిగి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే సభకి రాజధాని ప్రాంతానికి సంబంధించి సచివాలయం ప్రాంతం బ్యాక్ సైడ్న అయితే P4 కార్యక్రమం ఎక్కడైతే నిర్వహించారో ఆ కార్యక్రమం నిర్వహించిన ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తబోతున్నారు. మొత్తం 250 ఎకరాల సువిశాల మైదానంలో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం 4 హెలిప్యాడ్లు అలాగే 9 రహదారులకు సంబంధించి నిర్మాణం చేపట్టబోతున్నారు. 28 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డయాస్ ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజధాని పనులు తిరిగి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మొత్తం 92 పనులకు సంబంధించి కూడా దాదాపుగా 64,000 కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించిన పనులని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సో దానిలో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశం అంటే ముందుగా సిఎస్ విజయానంద్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాట్లకు సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే నాదెండ్ల మనోహర్ నారాయణ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. అంటే ఫస్ట్ మంత్రులంతా కూడా మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత ఇటీవల కాలంలో మొత్తం 31 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేశారు. వీటన్నిటికి సంబంధించి కూడా నోడల్ అధికారిగా వీరపాండ్యన్ నియమించే నేపథ్యంలో ఆయన నేతృత్వంలో ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి, ట్రాఫిక్ ఏంటి, అలాగే వీఐపీల రిసీవ్ ఏంటి, వారికి అక్కడ అకామిడేషన్ ఏంటి, అలాగే మొబిలైజేషన్ ఏంటి, ప్రధాని స్వాగత ఏర్పాట్లు, అలాగే రాజధాని ప్రాంతంలో జరగబోతున్న ఈ సభకి 5 లక్షల మంది పైగా కూడా కార్యకర్తలని, నేతల్ని తీసుకొచ్చేందుకు భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ 5 లక్షలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. మరొక వైపు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు కూడా ప్రధాని హెలిప్యాడ్ సచివాలయం ఎదురుగా ఉంటుంది. అక్కడి నుంచి సచివాలయం బ్యాక్ సైడ్ వరకు అంటే దాదాపుగా 3 కిలోమీటర్ల మేర కూడా ఇరువైపుల రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు, మహిళలు, యువత కూడా ఘన స్వాగతం పలికేందుకు కూడా అంటే 2 వైపుల నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పూల వర్షం కురిపించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా మొబిలైజేషన్కి సంబంధించి అలాగే మిగిలిన ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మంత్రివర్గానికి సంబంధించి కూడా మంత్రి నారాయణ, అలాగే నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ ఈ 3 మంత్రులు కూడా ఉన్నతాధికారులతో, చీఫ్ సెక్రటరీతో పాటు అలాగే ముఖేష్ కుమార్ మీనా, సిఎస్ విజయానంద్ నేతృత్వంలో ముఖ్యమైన వ్యక్తులతో కూడా సమావేశం కొనసాగుతోంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు ఏంటి, ఇప్పటివరకు పనులు ఎంతవరకు కొనసాగాయి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏమిటి అనే దానికి సంబంధించి ముఖ్యమైన అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడీ అధికారులు, సిఆర్డీ అధికారులతో పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఉపసంఘానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఈ 31 మంది ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ దాదాపుగా ఈ 8 జిల్లాలకు సంబంధించిన అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సిఆర్డీ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సమావేశం అయితే కొనసాగబోతోంది. సో ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 28వ తేదీ సాయంకాలం 4 గంటల కల్లా కూడా కేంద్ర బలగాలకి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డయాస్ని అప్పచెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లని 28 ఒక
ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది ప్రియా. రైట్ శివ, అయితే మే 2న ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో బహిరంగ సభకి ముందు అలాగే సభ అనంతరం ప్రధాని మోడీ స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే ప్రధానంగా చూసుకుంటే 2వ తేదీ ఉదయానికి సంబంధించి ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి 2 గంటల 20 నిమిషాల సమయంలో చేరతారు. అక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి సంబంధించిన నివాసంలో కానీ లేకపోతే ఎక్కడైతే డయాస్ ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి 3 గంటల 50 నిమిషాలకి చేరుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు అలాగే కొంతమంది కీలకమైన వ్యక్తులతో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే దాదాపుగా అరగంట సేపు కూడా ప్రధానమంత్రి సమావేశం అవుతారు ఎలిఫ్యాడ్ దగ్గర. ఏదైతే సచివాలయం ముందు ఉన్న ఎలిఫ్యాడ్ వద్ద కూడా అధికారులతో అలాగే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కొంతమంది కీలకమైన వ్యక్తులు ఒక 10 నుంచి 15 మంది వ్యక్తులతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం అవుతారు. సమావేశమైన దగ్గర నుంచి ఎలిఫ్యాడ్లో ఓపెన్ టాప్ జీపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ ఈ ముగ్గురు కలిసి కూడా దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఓపెన్ టాప్పై ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీ నిర్వహించే సమయంలో 2 వైపుల నుంచి కూడా పూల వర్షాన్ని రాజధాని రైతులు ప్రజలు ఘన స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత సరిగ్గా 4 గంటలకి డయాస్ వద్ద చేరుకొని 4 గంటల 5 నిమిషాల సమయంలో రాజధాని పనులకి ప్రారంభోత్సవం అంటే తిరిగి పనుల ప్రారంభోత్సవానికి సంబంధించి దాదాపుగా 92 పనులకు సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత 4 గంటల 10 నిమిషాల నుంచి కూడా 6 గంటల 30 నిమిషాల వరకు కూడా సభలో ఉద్దేశించి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ప్రధానమంత్రి పలువురు రాష్ట్ర మంత్రులు రాజధాని రైతులు కూడా ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత 6 గంటల 50 నిమిషాల్లో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. అంటే ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో షెడ్యూల్కి సంబంధించి కూడా అధికారికంగా ఖరారు అవ్వాలని కనిపిస్తూ ఉంది ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.